పరమేశ్వరుడు నా యందు ఇంత క్రూరంగా ఇంత కఠోరంగా ప్రవర్తించారు. అందుకేం అవసరం వచ్చింది? ఆ విష ప్రభావం తప్పదనుకున్నా కూడా అది ఆయన శరీరం మీద పడలేదెందుకు? విషం మీద కేవలం నా శరీరాన్ని ఎందుకు ప్రభావితం చేసింది? ఆ పరమేశుడు నన్ను ఇక్కడికి అవమానించడానికి తెచ్చారా? ఇప్పుడు నా ముఖం ఎవరికి చూపగలను? పార్వతి, ఎందుకలా ఆలోచిస్తున్నావు? మరి అలా ఆలోచించక వేరే మార్గం లేకుండా చేశారు కదా? లేదు, నేనలా ఏమీ చేయలేదు. నీ ఈ విచారమంతా కేవలం స్త్రీ సహజమైన క్షోభ మాత్రమే. నీవు పదే పదే మరిచిపోతున్నావే. నీవు సాక్షాత్తు శక్తికి అవతారానివే. నీ రూపమిలా మారిపోవడానికి కారణం శివశక్తి యొక్క విశేషమైన ఉద్దేశ్యం మాత్రమే. నీకు మరొక విషయం కూడా చెబుతాను. నీ రూపమిలా మారిపోయినప్పటికీ నీ తేజస్సులో కానీ సౌందర్యంలో కానీ ఏ విధమైన కొరత ఏర్పడలేదు. అందుచేత నీవు ఊరికే నీ మనస్సును చిన్నబుచ్చుకోవద్దు. ఇటు చూడు దేవి, మాకేసి చూడు. నీ క్రోధానికి కారణమేమీ లేదు దేవి. పరిస్థితిని కాస్త అర్థం చేసుకో. నాతో మాట్లాడవా? నీ మౌనంలో శాంతి లేదు, సంతోషమూ లేదు. సంతోషం లేకుంటే మనసు కలుషితమవుతుంది. అందుచేత నీవు మాట్లాడడం ఎంతో అవసరం. సరే, కానీ నీ ఇష్టం. పార్వతీమాత మనస్సుకు అసంతృప్తి కలుగుతుంది. ఆమెకు కలిగిన శ్యామలవర్ణ స్వరూపం జరగబోయే సంఘటనలకు ఒక నూతన సంకేతమనే విషయం ఆమెకు ఇంకా తెలియదు. మరొక వంక, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలతో ప్రమేయం లేకుండా కృతనిశ్చయులై దృఢ సంకల్పంతో దైత్యపుత్రులైన శుంభ నిశుంభులు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నుండి కావించుకోవటానికై నిరంతరము ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. వరుణదేవ, ఈ భయంకరాగ్నిని శమింపచేయండి. ఆ పరమపిత బ్రహ్మదేవునికి ఈ ఆహాకారాలు ఇంకా వినిపించలేదా? ఓ ప్రభు, అటవీ ప్రాంతంలో ఉన్న వారి గతి ఏమవుతుంది? ఈ భీషణ జ్వాలల నుండి వారిని రక్షించండి. స్వామి, శుంభ నిశుంభుల తపస్సు ఉగ్రతరమైపోయి చరమస్థాయిని అందుకుంది. వారి తపోబలం జాగృతమైపోయింది. వారి తపోజ్వాలల వల్ల వన ప్రాంతంలోని ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు. భూలోకవాసులైన ఈ ప్రజలను రక్షించడానికి తమరు వెంటనే అక్కడికి వెళ్ళవలసిందే. అవును దేవి, నీవు చెప్పినదేది నాకు తెలియనిది కాదు సుమా. మీకన్నీ తెలుసంటారు.
అయినా మౌనంగా ఉన్నారే. ఇక్కడి నుంచి కదలరే మీరు? అక్కడికి వెళ్ళటం లేదే? అవును సరస్వతీదేవి, నేనింతదాకా వారు తపస్సు చేస్తారనే ఎదురు చూశాను. నాకు తెలుసు, శుంభ నిశుంభులు తమ పూర్వజులైన రాక్షసుల కన్నా బలవంతులు, మరింత శక్తివంతులు కాగలరు. దేవతలు కూడా ఒక తప్పు చేశారు. ఏమా తప్పు స్వామి? వారికి నేనిచ్చిన ఆదేశాన్ని అవహేళన చేస్తూ దేవతలు ఇలా తపస్సు చేసే రాక్షసులపై శక్తి ప్రయోగించటం వల్ల వారు భయంకరంగా ప్రతీకారం తీర్చుకుంటారు. ఇంకా వారి అత్యాచారాల వల్ల కలిగే హాహాకారాలు మరింత భీతావహంగా ఉంటాయి. పరిష్కార మార్గం వెతకలేక నేను చింతలో మునిగిపోయాను దేవి. తమరిలా చింతలో మునిగి ఉంటే ఆ భూలోకవాసులు అకారణంగా కష్టాలు పడతారు. లేదు దేవి, నేను భూలోకవాసులను కష్టాల బారి నుంచి కాపాడవలసిందే. ప్రస్తుతం నేను శుంభ నిశుంభులు కోరిన వరం ప్రసాదించి ఇక వారి తపోజ్వాలను వెంటనే శాంతింపచేయాలి. ఓం బ్రహ్మణే నమః. 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 శుంభ, ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. నిశుంభ, శుంభ నిశుంభులారా, మీ తపస్సు ఫలించింది తపస్సులారా. బ్రహ్మనైన నేను మీ తపస్సుకు మెచ్చినవాడనై మీ ఎదుట ప్రత్యక్షమయ్యాను. నేను మీకు వరమివ్వడానికి ఇక్కడికి వచ్చాను. మీరు వరమిచ్చేవారు కాదు, మాకు శత్రువులే బ్రహ్మదేవా. తపస్సులో మాకిన్ని కష్టాలు ఎందుకు కలిగించారు? మా పట్ల ఈ పక్షపాతం ఎందుకు? మాకు తెలుసు మీరు దేవతలకే పరమపితలని. మీరే కదా దేవతలను మాపై అత్యాచారాలకు ప్రేరేపించినది. దానివల్ల మేము తపస్సు మానితే మీరు వరాలు ఇవ్వక్కర్లేదనేగా. అదంతా మీ యొక్క భ్రమయే. మా విధానంలో వీరు వారు అంటూ పక్షపాత భావమేమీ ఉండదు. అది మానవుల్లోనూ దానవుల్లోనూ ఉంటుంది. అయితే ప్రత్యక్షమవడానికి ఇంత ఆలస్యమా బ్రహ్మదేవా? నేను మిమ్మల్ని పరీక్షించాను. ఏమా పరీక్ష? తపస్సు చేసే మీరు దృఢ నిశ్చయం గలవారేనా కారా అని. అయిందా అయిందా పరీక్ష? పరీక్ష పూర్తయింది. కానీ మీరిద్దరూ క్రోధజ్వాలలను పెంచకండి. ఇక మాకు వరాన్నివ్వండి బ్రహ్మదేవా. వరాన్నిస్తే క్రోధజ్వాలలు వాటంతటవే శాంతిస్తాయి బ్రహ్మదేవా. మీకు వరమిస్తున్నానని మాట ఇస్తున్నారు. శుంభ, నిశుంభ, కోరండి. ఏం వరం కావాలి? శక్తి వరంగా కావాలి. మేము కోరుతున్నటువంటి శక్తి ఇక దేవ దానవ మానవులు ఎవరికీ ఉండకూడదు. మేము కోరుతున్న అధికారం ముల్లోకాల్లోనూ ఎవరికీ ఉండరాదు. మేము అమరులమయ్యే వరం ఇవ్వండి. మేమెవరి వల్ల చావకూడదు. మీరు మాకు ఎలాంటి సంహారక శక్తి ఇవ్వాలంటే దాంతో అమరులైన దేవతలు కూడా మా చేత చనిపోవాలి. మౌనంగా ఉన్నారే బ్రహ్మదేవా. మీరిద్దరూ ఒక్కసారిగా ఎన్నో వరాలు అడిగేశారు. అవన్నీ ఇవ్వడం సాధ్యం కానే కాదు. నేను మీకు కేవలం ఒక్క వరం ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను. మీకు ఒక్క వరమే ఇవ్వగలను. అందుచేత మీరిద్దరూ కలిసి ఆలోచించుకుని ఏదైనా ఒక్క వరం కోరండి. లేదు, మాకన్ని వరాలు ఒకేసారి ఇవ్వాలి బ్రహ్మదేవా. మేము ఈ వరాలను పొందేంత వరకు కూడా
మా కోరికలు అసంపూర్ణమే. శుంభ నిశుంభులారా, నేను మీకు అపార శక్తిని వరంగా ఇవ్వగలను. కానీ అమరత్వాన్ని వరంగా ఇవ్వడం నాకు సాధ్యం కాదు. ఎందుకని? ఎందుకంటే పుట్టిన ప్రతివారు గిట్టక తప్పదు. ఓ ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటో త్వరగా చెప్పండి. మీరు సులభంగా చావకుండా ఉండడానికి చంపేవారిని ఎంచుకోవచ్చు. మమ్ము చంపేవారిని మేమే ఎంచుకోవాలా? మమ్మల్ని చంపేవారిని మేము చంపలేమా? మీరిద్దరూ బుద్ధిని ఉపయోగించండి. నాకు తెలుసుననుకోండి, అసురులకు ఎక్కువ తెలివితేటలుండవని. ఆయన ఉన్నదాన్ని ఉపయోగించండి. మరణమనేది తప్పదు. మీరిద్దరూ అసురులు కదా, అందుచేత మీకు సహజమైన మరణం కలగదు. మీరు తప్పకుండా పుణ్యాత్ములైన శత్రువు చేతిలోనే చనిపోతారు. చనిపోతామా? అయితే మీ వరమేం చేసినట్టు బ్రహ్మదేవా? ఇంత కఠోర తపస్సు చేసింది చనిపోవటం కోసమా? అర్థం చేసుకోండి, నేను మీకు వరమివ్వడానికే ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. అంతేకాదు, పుట్టిన ప్రతి వారు కూడా ఎప్పటికైనా గిట్టక తప్పదు. అందుచేత మిమ్మల్ని చంపడానికి ఎటువంటి వారిని ఎంచుకోవాలంటే అటువంటి వారు ఉండనే ఉండకూడదు. బ్రహ్మదేవా, మీరు మళ్ళీ అదే మాట అంటున్నారు. అది మా బుద్ధికి అందలేదు. చెప్పేదేదో స్పష్టంగా చెప్పండి బ్రహ్మదేవా. అయితే వినండి, మీరెలాంటి వరం అడగవచ్చు. మీరిద్దరి మరణం ఏ పురుషుని చేత కలగరాదు. అవును, అవునవును, మాకు ఈ వరమే కావాలి బ్రహ్మదేవా. ఇక మా మృత్యువు ఏ పురుషుని చే జరగకూడదు. పురుషుడే మమ్మల్ని చంపలేకపోతే ఇక స్త్రీ మమ్మల్ని చంపేటటువంటి సాహసం ఎలా చేయగలదు? అయితే మనం చావనే చావం. పురుషులు మనల్ని చంపకపోతే, స్త్రీలు మనల్ని చంపలేకపోతే మేము అమరులమైనట్టే. మళ్ళీ బాగా ఆలోచించుకోండి, స్త్రీ శక్తి తక్కువేమీ కాదు. బ్రహ్మదేవా, మమ్మల్ని చంపే స్త్రీ ఎలా ఉండాలంటే ఆమె తల్లి గర్భాన జన్మించకూడదు. ఆ స్త్రీ వివాహిత కారాదు, కన్యావాలి. ఆమె మమ్మల్ని చంపాలంటే మా మనసుల్లో ఆమె పట్ల ఆకర్షణ కలగాలి. అలా అయితే అటువంటి స్త్రీ ఎక్కడా ఉండదు. ఇక మా మరణం అసంభవం. అవును బ్రహ్మదేవా, మాకీ వరమే కావాలి. తథాస్తు. పురుషులు మనల్ని చంపలేరు, స్త్రీలు కూడా చంపలేరు. స్త్రీ కూడా అయోనిజగా ఏ తల్లి గర్భాన పుట్టకూడదు. అది కన్యయే, వివాహిత కాదు. నిజంగా ఓ నిశుంభ, మనమిక అజేయులం. అవును సోదరా, మనం అమరులమయ్యాం. ఇక మనం మన వరాల్ని ఉపయోగిద్దాం. ఇక మనం ముల్లోకాల్లోనూ అసుర సామ్రాజ్యం స్థాపిద్దాం. తప్పక చేద్దాం. త్రిలోక విజయం. చివరికి మనమంతా అనుకున్నట్టే జరిగింది. బ్రహ్మదేవులు వారిద్దరికీ వరాన్ని ఇవ్వనే ఇచ్చారు. ఇక స్వర్గం సురక్షితం కాదు దేవతలారా, ఇక స్వర్గం సురక్షితం కాదు. దేవేంద్ర, ఇక మనం వెంటనే స్వర్గం చేరుకుని దాని రక్షణకు ఏర్పాట్లు చేయాలి. అది మనం ఎలాగో చేస్తాం వరుణదేవా. కానీ చింతకు కారణమేమంటే ఈ వరం పొందడంతో ఆ దుష్ట రాక్షసుల శక్తి మరింతగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితిలో స్వర్గం రక్షణకై ఏర్పాట్లు చేసినా కూడా దాన్ని సురక్షితంగా కాపాడుకోగలమా? లేదు వరుణదేవా, అది చాలా కష్టం, చాలా కష్టం. మనోబలం ఉంటే అంతా సులభంగానే అనిపిస్తుంది. మనకు మనోబలమే కనుక లేకపోతే సులువైనదే కష్టమైనదిగా అనిపిస్తుంది. దుర్బల మనస్సు గలవారు సంఘర్షణ చేయటానికి ముందుగానే తమ పరాజయాన్ని అంగీకరిస్తూ ఉంటారు. కానీ మీరు అలా ఎందుకు చేస్తారు? కానీ దేవర్షి తమరు కానీ అనటం దౌర్బల్యానికి చిహ్నమే దేవేంద్ర. ఒక నిజాన్ని మరువకండి, సాహసం సదా శక్తికి ముందుండి నడిపిస్తుంది. ఎవరైనా సాహసం కోల్పోయినట్లయితే వారు శక్తిని కోల్పోయినట్టే. దేవేంద్ర, సాహసం లేని చోట
శక్తి అనేది ఉండనే ఉండదు. ఎవరైనా శక్తిహీనులవుతున్నారంటే వారు సాహసహీనులయ్యారన్నమాటే. నారాయణ నారాయణ. తమరి మాటలు వినడానికి ఎంతో బాగుంటాయి దేవర్షి. కానీ ఆచరణలో వీటి వల్ల ఏ ఉపయోగం? సచేతనులైన వారికి నిస్సందేహంగా నేను చెప్పేది ఉపయోగకరమే. మరి మీ అందరికీ ధైర్యే సాహసే లక్ష్మి అని అనిపించకపోతే నా ఉద్దేశంలో మీకెవరికీ కూడా నమ్మకం లేదనే చెప్పాలి. నారాయణ నారాయణ. దేవర్షి, మేమసలే ఇన్ని బాధలు పడుతూ ఉంటే మీరిలా మీ వ్యంగ్య బాణాలతో మమ్మల్ని ఎందుకు ఇంకా బాధిస్తున్నారు? లేదు దేవేంద్ర, లేదు. నారదుడు ఎప్పుడూ ఎవరినీ బాధించడు. ఒక్క నారదుడే ఏమిటి, బాధకు లోను కాదలచకపోతే ఎన్నడూ ఎవరినీ ఎవరూ ఏ విధంగానూ బాధించనే లేదు. నిజం చెప్పాలంటే దేవేంద్ర, వ్యక్తుల దౌర్బల్యమే వారి బాధను పెంపొందించి దాని యొక్క పరిణామాన్ని మరింతగా పెంచివేస్తుంది. నా మట్టుకు నేను కేవలం మార్గదర్శకుడిగా సూచన మాత్రం ఇవ్వదలిచాను. మేము మిమ్మల్ని కోరేది అదే దేవర్షి. చెప్పండి, మాకు మీరిచ్చే సూచన ఏమిటి? ప్రస్తుతం నేను మీకు చెప్పేది ఇంతే. ధైర్యాన్ని మాత్రం విడనాడకండి. సహాయం కోరుతూ బ్రహ్మ విష్ణువుల వద్దకు ఇక పరుగులు పెట్టబోకండి.